Dia Jessica's birthday is a wonderful occasion. Along with the family, వాళ్ళ సంతోషంలో మనం పాల్గొంచుకుంటున్నాగా ఈ సమయంలో మనం ఓపెనింగ్ ప్రేయర్లో బ్రదర్ సుధీర్ సింగ్ అంకిల్ గారు మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. దేవా నువ్వు మంచి దేవుడు, మంచి తలంపులు కలిగినవాడు, మంచి మార్గములు ఇచ్చేవాడు. నీ సన్నిధి ఎంతో ఆనందిస్తుంటాను. ఈ తలంపులో ఎప్పుడు కూడా ఉన్నతమైన మాట మరొకసారి ఈ యొక్క సమయంలో దివ్య జెసికా పుట్టినరోజు సందర్భంలో అందరం కూడి నిన్ను స్తుతిస్తూ ప్రభా ఇచ్చిన గొప్ప కానుకను బట్టి నిన్ను ప్రసిద్ధి చేయడానికి నేను చేయాలని ప్రతి ఒక్కరిని ప్రభా కనికరించండి, కాపాడండి, భద్రపరచండి. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతటిలో కూడా దేశాన్ని మంచి గమనించున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ నా ప్రభాని సన్నిధి ఈ ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి సమయంలో మనం హెచ్చరించండి, బోధించండి, నడిపించండి. వాటిని ప్రతి ఒక్కరు నడిపించుకోవడం ప్రభాని సన్నిధి మాకు కావాలి. ప్రభావ నీ నామం మహిమపరచబడాలి. దేవా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ అండ్ వర్షిప్ ఈ సాయంకాలం మనము పాటలతో స్తుతి ఆరాధనతో స్టార్ట్ చేసుకున్నాము. బ్రదర్ స్టీఫెన్ అండ్ టీమ్ మన మధ్యలో ఉన్నారు ఈ ఈవినింగ్. సో వాళ్ళని మనం సాంగ్స్లో లీడ్ చేయమని కోరుతున్నాము. ఓవర్ టు బ్రదర్ స్టీఫెన్. అదే సమయంలో దియా జెసికాను గత 1 సంవత్సర కాలం కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు నడిపిస్తూ ఉన్నాను. మనందరికీ సుపరిచితమైన పాట హల్లెలూయా స్తుతి మహిమ అన్న పాట పాడి దేవుని మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి పాడండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యమునకు అధిపతి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆ దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతింతున్ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నా కంటి పాపను నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టున
కీర్తనకారుడైన దావీదు అంటుడు 34వ కీర్తనలో, I will extol the Lord at all times and his praise will be on my lips forever. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నా నోట నిత్యం ఉండును. దేవుడు ప్రియ కుమార్తె దియా జెసికా జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఆమెకు ఒక ఆశీర్వాదకరమైన మంచి దైవ భయభక్తులు కలిగిన తల్లిదండ్రులను దేవుని అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆంగ్లంలో గివ్ థ్యాంక్స్ విత్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్ అన్న పాట పాడి దేవుని మహిమపరుస్తున్నాను. With a grateful heart, give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich. Because of what the Lord has done for us. Give thanks to the Holy One, His Son. And now let the weak say, I am strong. Let the man for us. Now let the weak say, because of what the Lord has done for us. Give thanks. తనకి ఇంకా డ్రైవింగ్ రాదు కాబట్టి సురేష్ అన్న గారు సెల్ఫింగ్ అవుట్. Let us clap loudly for Diya Jessica as she comes onto the stage. She's all dressed up very nicely and cute as always. ఈ సమయంలో మనం సంతోషంగా ఉన్నప్పుడు సాధారణంగా చాలా మందికి అలవాటు ఏముంటుందంటే పాటలు పాడుకోవడం. సో మనం ఇంకా ఈ సంతోషమైన సమయంలో దేవుడికి ఇంకా పాటలు మరి దేవుడు దియా జెసికా జీవితంలో ఎన్నో కార్యాలు చేసి వచ్చినాడు. మరి ఈ సమయంలో మనం ఆయన తలుచుకుంటూ ఆయన చేసిన మేళ్లకు మనం ఏమీ చెల్లించలేం, కానీ
దేవా నీవు మరి ఈ బిడ్డ జీవితంలో మరి బ్రదర్ సిస్టర్ జీవితంలో చేసిన కార్యక్రమం వందనాలు చెల్లిస్తూ నీవు చేసిన మేళ్లకు అనే పాట ద్వారా దేవుని మహిమపరుద్దాము. దయచేసి మరి చప్పట్లు కొడుతూ దేవునికి ఆరాధిద్దాము. యేసు ప్రభు లాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు అని చెప్పేసి మనమందరం కలిసి మరి దేవుడు ఈ జీవితంలో కార్యం చేశారు కాబట్టి మనమందరం కలిసి దేవుని ఆరాధిద్దాము.
చర్చ్ సంఘ కాపరిగా ఉన్నారు. సో వారు కాకినాడ దేవుడు మరి కుటుంబానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నానండి. ప్రభు మరి ఒక సంవత్సర కాలం పాటు ప్రభు తన కృప చేత జెసికాను ప్రభు బలపరిచిన ఒక సంవత్సరంలో ప్రవేశపెడుతున్నటువంటి విధానం బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తున్నాను. మరి అనేక విషయాలు ఉన్నాయి బైబిల్లో, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి లేయా అనే సహోదరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆమె మరి తన 4వ కుమారుని కని అది గ్రంథంలో మరి మనము దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4-5 అధ్యాయాలు మనం చూస్తే ఇశ్రాయేలు గోత్రికుల యొక్క వంశావళిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ విధంగా ప్రభుని ఈ యొక్క చక్కటి బిడ్డను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ విధంగా మరి చక్కగా ఈ కుటుంబంలో బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేసిన విధానం బట్టి నిజంగా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. కుటుంబానికి మరి గొప్ప ఆశీర్వాదాలు కలగాలని మరి దేవుడు మహిమ కలుగును గాక. సోదరుడు పి గిజర్, వాళ్ళ కుమారుడు హెబొప్రా భార్య, అలాగే మరి హెబొప్రా భార్య అలక్ష్య, వారికి ఇచ్చిన చక్కటి ముద్దు బిడ్డ. బైబిల్లో అనేకమైన మాటలు ఉన్నవి, చాలా మంచి మాటలు ఉన్నాయి చిన్న పిల్లల కొరకు. 115:12 యెహోవా మనల్ని మర్చిపోలేదు అనే మాట. అయితే సోదరుడు నా బంధువులు అయినప్పుడు కూడా ఈ యొక్క ఉన్నతమైన పట్టణంలోనికి వచ్చి చక్కగా ఈ విధంగా దీవించబడడానికి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాం. అలాగే కీర్తన 144 అధ్యాయంలో కూడా మా కుమారులు ఒలీవ వృక్షం వలె ఉంటారు, మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబముల వలె ఉంటారని లేఖనాలు చెప్పబడుతున్నాయి. అదేవిధంగా మరి హెబొప్రాకు ఇచ్చిన చక్కటి ఆ యొక్క సంటి బిడ్డను దీవించి ఆశీర్వదించవలసిందిగా వారి భార్య భర్తలు, అలాగే తల్లిదండ్రులైన మరి భార్య భర్తలు వారు దీవించబడాలని, నిజముగా వారిని ఈ వాక్యాన్ని బట్టి ఈ చక్కటి ఫంక్షన్ బట్టి మరి ప్రభువుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు క్రైస్తవ బిడ్డలు చేసుకోవటం దేవుడికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావం. ఆ బిడ్డలు నిజముగా ఆశీర్వదించబడి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి దేవుడు నామాన్ని మహింపరచవలసిందిగా వారిని దీవిస్తూ ఈ యొక్క సమయాన్ని వారికి మళ్ళా తీరుస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. రెవరెండ్ పీటర్ పెరేరా, వారి సతీమణి గీతా పెరేరా మరి హోప్ ఫర్ టుడే పరిచర్యలో భాగస్వాములుగా ఉన్న ప్రతి వ్యక్తి వారిని రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో ఎంతో గర్వంగా కూర్చున్నటువంటి పాప యొక్క తాతగారిని, నాయనమ్మను నేను అభినందిస్తున్నాను. మరి ప్రావర్బ్స్ 1:13 చెప్తా. Proverbs 17:6 అంటారు, children's children are the crown of the aged. బ్రదర్, సిస్టర్, మీకు దేవుడు ఒక కిరీటాన్ని ఇచ్చినాడు కదా, ఆ కిరీటం ఎంతో గర్వకారణం. మరి సురేష్ ఎంతో నిబద్ధతతో, ఎంతో సమర్థతతో మరి హెచ్ఎఫ్టి పరిచర్యలో భాగస్వామిగా ఉన్నందుకు ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆయన సతీమణిని నేను అభినందిస్తున్నాను. వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. కుమార్తె 1 సంవత్సరం దేవుని కృపలో ఉన్నదంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మన వయస్సు యొక్క ఎక్స్టెన్షన్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే
మన కుమారులు కుమార్తెలు మన పిల్లలు కాదు, వారు దేవుని పిల్లలు. దే ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క బహుమానము. దే ఆర్ ద గిఫ్ట్ అండ్ హెరిటేజ్ ఆఫ్ గాడ్. కుమార్తె దేవుని సొత్తు. పేరెంట్స్ ఆర్ ఓన్లీ ట్రస్టీస్. కాబట్టి దేవుని కొరకు ఆ కుమార్తెను ఆయన భయభక్తుల్లో పెంచే బాధ్యత తల్లిదండ్రులు. పెంచిస్తామో వృద్ధాప్యంలో దాని నుండి ఎప్పుడు కూడా తొలగిపోము. కాబట్టి కుమార్తె 4 సంవత్సరాల్లోనే, సైకాలజీ 4 సంవత్సరాల్లోనే కుమార్తెడైన కుమారుని యొక్క వ్యక్తిత్వము సంపూర్ణంగా అది ఫార్ములేట్ అవుతుంది. కాబట్టి చిన్నతనంలోనే వారి యొక్క ఎక్స్పోజర్, వారి ముందు మన యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల కుటుంబం యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నాను. కుమారుడు కుమార్తెను ప్రభువు ఆశీర్వదించాలని కోరుతున్నాను. మరి ఫలించు వృక్షముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జేమ్స్ నామ అంకుల్ గారు. ఈ సమయంలో సిస్టర్ సూజన్ బెండే గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ పంచుకోవాలని కోరుకుంటున్నాము. సిస్టర్ ఇస్ ద పాస్టర్, సీనియర్ పాస్టర్ ఆఫ్ ఎల్ షదై అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్. అండ్ పాస్టర్ గారు ఈ సాయంకాలంలో మన మధ్యలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దియా బేబీకి హ్యాపీ బర్త్డే. పాస్టర్ డేవిడ్ తరఫు నుంచి అండ్ ఈఏజీసీ ఫ్యామిలీ తరఫు నుంచి బేబీ దియాకి హ్యాపీ బర్త్డే. రియలీ గాడ్ బ్లెస్ యూ దియా. We really wish that God's mighty blessings will be upon you. క్యారెస్కి చాలా ఇష్టం బర్త్డేస్ అంటే. క్యారెస్కి బర్త్డేస్ అంటే ఎందుకు ఇష్టం అంటే తనకు తెలుసు కేక్ ఉంటుంది, బెలూన్స్ ఉంటుంది, అందరినీ కలవచ్చు అని తనకు చాలా ఒక నమ్మకం. నిజంగా షీ లైక్స్ బర్త్డేస్. నాకు కూడా ఇష్టం చాలా బర్త్డేస్ అంటే. ఎందుకంటే ఒక జీవితాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం, ఒక జీవితాన్ని మనం దేవుని పట్ల వీఆర్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అండ్ సచ్ ఎ జాయ్. అండ్ ఈరోజు మనము ఆఫ్కోర్స్ ఫోకస్ పాయింట్ ఇస్ ఆన్ దియా. కానీ ఈ ఒకేషన్ మన జీవితంలో ఏం చేస్తుందో కూడా మనం ధ్యానించాలి. వెరీ ఇంపార్టెంట్. మనం అంతా దూరం నుంచి రెడీ అయ్యి అంటే పట్టు చీరలు వేసుకొని మంచి రెడీ అవ్వని ఇక్కడికి వచ్చినాము. ఎందువల్ల ఆఫ్కోర్స్ మనం దియాని బ్లెస్ చేసినందుకు చేయాలందుకు. అండ్ మనకు కూడా ఒక పర్పస్, ఎందుకు వచ్చినందుకు పర్పస్ ఆల్సో వీ షుడ్ మన ఏజ్ మనం ఇంకో ఒకేషన్ ఏంటంటే ఎవరైనా చనిపోతే అయ్యో ఏమైతే జీవితం గురించి మనం రెండు ఒకేషన్ చాలా ఆలోచిస్తాం. అండ్ ఈ సమయంలో వీఆర్ థింకింగ్ అబౌట్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్. అండ్ నేను ఒక వాక్యం చదవాలనుకుంటాను. Psalm 90:12. నేను ఇంగ్లీష్లో చదువుతాను, ప్లీజ్. సారీ. హార్ట్ ఆఫ్ విజ్డమ్. ఈ సామ్ మోసెస్ రాశాడు. మోసెస్ ఒక ప్రార్థన జీవితాన్ని ఏమంటారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. నా దినములను లెక్కించడం నేర్పించము అని దేవునితో మొరపెడుతున్నాడు, అడుగుతున్నాడు. అండ్ 10th verse చూస్తే అతను చెప్తున్నాడు 78 years ఈజ్ ద బెస్ట్ ఏజ్. అండ్ దట్ ఈస్ ద ఆ ఏజ్లో జీవించిన వాళ్ళు ఇట్ ఈస్ లైక్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అంట. అండ్ గురించి ఆలోచించినప్పుడు తను సెలబ్రేట్ చేసిన మన గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రభు నేను ఎన్ని ఇయర్స్ బతికిన ప్రభు, నేను ఏం చేసిన నీ కోసం. ఈవెన్ అఫ్కోర్స్ దియా పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ మంత్ తను మాట్లాడిందో తిన్నదో తను ఎవ్రీ మంత్ తన మైల్ స్టోన్స్ తను లెక్కించి అఫ్కోర్స్ వాళ్ళ పేరెంట్స్ లెక్కించినాడు. కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత ఇట్స్ డిఫరెంట్. కానీ మనం ఎవ్రీ డే మనం అడగాలి, ప్రభు జీవించినా మీ నిజంగా దేవుడు. సీరియస్లీ మోసెస్ ఎందుకు అడిగాడో తెలుసా? మనం ఎప్పుడైతే మన జీవితం నంబర్ చేస్తామనుకో మన ప్రయారిటీస్ కూడా మారుతాయి. Amen. Let's మనం Diya also we are celebrating with and really we are దేవుళ్ళు ఎదుగుతుంది అని మనం we have to count her days every day and birthdays are the good reminders, దేవుడి పట్ల and what can God do in my life. లాస్ట్ ఒక మాట చెప్పి సారీ చేసి ఇచ్చినాడు మనకి. దట్ ఈస్ ఏంటి మైనర్ బైబిల్. మనందరూ తెలుసు బైబిల్. మనం వాట్
ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? మన పట్ల జీవితం, మన పర్పస్ ఏంటి, మనం ఎలా జీవించాలా, దేని పట్ల జీవించాలా? అండ్ ఎవ్రీ డే ఐ థింక్ బైబుల్లో కరెక్ట్గా రాసింది. సో రియలీ ఐ రియలీ వాంట్ టు ఎంకరేజ్ దియా దట్ ఎవ్రీ డే జీవించాలని నేర్పిస్తున్నాడు అని. రియలీ వాంట్ టు ఎంకరేజ్ ద ఫ్యామిలీ అండ్ చర్చ్ ఆల్సో దట్ వీ విల్ టీచ్ హర్ టు నంబర్ హర్ డేస్ ఎవ్రీ డే. God, really thank you so much, and let's all keep this word and let's number our days. Manam, let's ask God, God help. Thank you so much. కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనం తెలియపరుస్తున్నాను. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ఎలా గణపరచగలరు? మరి దేవుని వల్ల మన బ్రతుకులు ఎలా మారినాయి? మరి మన మేనలో బుక్ ఏందో మన బైబిల్ గ్రంథం ఏందో తెలుసుకొని ఉన్నాం కదా, ఇప్పుడు సిస్టర్ చెప్పి ఉన్నారు. మరి దాని ప్రకారంగా మనం అందరం జీవించడానికి ప్రతిదినం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయననే వేడుకోవాలి. 90వ కీర్తనలో ఇప్పుడు విన్నాము కదా, అదేవిధంగా 12వ వచనం ప్రకారంగా ఇంకొక మాట 14వ వచనం కూడా చూద్దాము. మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించదము. మనం ఎప్పుడైనా కూడా జీవవాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మనలో, మనం ఆయనలో ఉత్సహించి సంతోషిస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా అనుదిన ఆశలన్నీ నెరవేరే అది దేవుని ప్రేమ. ఆశలన్నీ నెరవేరే ప్రియ ఇలలో వినిసిన కొరకే అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. ఆశలన్నీ నెరవేరే క్రీస్తు కృపను నీ పొందినందున పరము పిలిచింది. అది దేవుని ప్రేమ. నాకున్నదంతా ప్రభుని ప్రేమేగా. అది యేసురాజు తన రాకయందున నన్ను వరించు. యేసురాజు ఇంచు దూతలంతా నా చెంతనుండ విందు జరుగునులే. అది ఇహమునందు నా వంటి వారిని ప్రభువు కోరేనా. అది దేవుని మరి ఇక్కడ ఉన్న కారణం ఏంటంటే మనం దేవుడు గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను గూర్చి చెప్పడానికి నిజంగా చెప్పాలంటే నాకు మాటలు రావటం లేదు. కాబట్టి ఉద్దేశాన్ని బట్టి దేవుడు తగిన కాలంలో దేవుడు మా జీవితంలో కార్యం చేసి ప్రతి విధంగా కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అందుని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే గత సంవత్సరం కరెక్ట్గా ఇదే రోజు మా జీవితంలో మేము మర్చిపోలేనటువంటి ఒక గొప్ప బహుమానాన్ని మేము పొందుకున్నాం. ఆ బహుమానము మీ అందరికీ తెలిసే కదా. సో ఎప్పుడైతే ఆ బహుమానం మా కుటుంబంలోకి దేవుడు అనుగ్రహించాడో ఇంకో మేము ఎక్కడ కూడా ఆగలేదు. వెంటనే అందరికీ ఫోన్ చేసి మేము అందరికీ చెప్తూ ఉన్నామాట, దేవుడు మమ్మల్ని ఒక ఆడబిడ్డతో మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పని, మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడని చెప్పనేసి అందరికీ ఫోన్ చేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ సంవత్సర కాలం పాటు దేవుడు దియా జెసికా పట్ల, మా పట్ల, మా కుటుంబం పట్ల చూపినటువంటి కృపను నేను మాటల్లో చెప్పలేను. అంటే మొట్టమొదటిగా చెప్పాలంటే ఇది దియా జెసికా ఫస్ట్ బర్త్డే కన్నా ఫాదర్గా నాకు ఇది 1 year కంప్లీట్ అవుతుంది. సో నేను కూడా అంటే నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ ఏంటంటే చిన్నపిల్లల్ని చూస్తూ చిన్నపిల్లలతో వాళ్ళని వాళ్ళతో ఆడుకుంటూ సరదాగా ఉండేవాడిని, కానీ ఏ యొక్క చంటి బిడ్డను కూడా అంత దగ్గరగా చూసి
వాళ్ళని అంతా కేర్ తీసుకుని వాళ్ళతో అంత అటాచ్మెంట్ అన్నది నాకు ఎవరితోనూ కూడా లేదు. సో దట్టు నేను ఇంకా ఏంటంటే ఒక ఆడపిల్ల కావాలని చెప్పని మేము ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం. ప్రభువా నీ చిత్తం అయితే మా కుటుంబంలో ఒక ఆడపిల్లని అనుగ్రహించని చెప్పని మేము ప్రార్థన చేస్తాం. అయినా మీ ఇష్టమే, కానీ మీకు ఇష్టమైతేనే ఆడపిల్లని మాకు అనుగ్రహించండి అని చెప్పని ప్రార్థించాం. అయితే ఈ యొక్క ఫిబ్రవరి 6th రోజు ఏం జరిగింది అన్నది చిన్న క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 5th రోజు మా మిస్సెస్ అలేఖ్యాని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ చూసి వాళ్ళ ఏంటంటే పెయిన్స్ ఏమి రావటం లేదు, మేబీ సిజేరియన్ చేయాలని చెప్పనేసి వాళ్ళు మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా చేసేసారు. చేసి మా సిగ్నేచర్ తీసుకున్నారు. తర్వాత ఏం ఫార్మాలిటీ చేయాలో అన్నీ కూడా ఫార్మాలిటీ చేశారు. మా మామగారు అయితే ఆయన బ్లడ్ కూడా ఇచ్చేసి రెడీగా ఉన్నారన్నమాట. సో సిజేరియన్ చేస్తే ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి అనేసి రెడీగా ఉన్నారు. సో మేమందరం కూడా సిద్ధపడ్డాం, సిజేరియన్ చేయాలి అని చెప్పేసి అనేసి సిద్ధపడుతూ ఉండగా అనుకోకుండా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు తనకి పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది. కానీ హాస్పిటల్లో తను ఒక సిజేరియన్ పేషెంట్గా తను అక్కడ నమోదు చేయబడ్డది. కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ ఆమె పెయిన్ స్టార్ట్ అవడంతో వెంటనే లేబర్ వార్డుకి షిఫ్ట్ చేశారు. సో అక్కడ హోల్ నైట్ తను స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఏమున్నదంటే మెన్షన్ చేసింది ఏంటంటే ఆమె సిజేరియన్ క్యాండిడేట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఆమె గురించి ఎవరు పట్టించుకోలేదు. హోల్ నైట్ అంతా కూడా తను ఆ బిడ్డతో ఆ పెయిన్స్తో తను లోపల బాధపడుతూ ఉన్నారు. మేమేమో బయట ఉండి ఏం జరుగుతుంది, ఎప్పుడు పిలుస్తారని చెప్పని మేము చూస్తూ ఉన్నాం. సో ఎంతసేపటికి పిలవటం లేదు. రాత్రి అయింది, తెల్లవారింది, 10 అవుతుంది, 11 అవుతుంది అని చెప్పనేసి మేము ఎదురు చూస్తూ ఉండగా ఈ లోపల మా రిలేటివ్ ఒక ఆమె లోపల నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి అలేఖ్యకి బాబు పుట్టాడంట అని చెప్పని చెప్తూ వచ్చింది. ఒక్కసారి నేను కొంచెం ఫీల్ అయ్యాను, అరే పాప అనుకున్నాం బాబా అని చెప్పని అనుకున్నా. బట్ ఎనీహౌ దేవుని బహుమానం అని చెప్పి అనుకుంటుండగా మళ్ళీ వెంటనే తెలిసింది ఏంటంటే ఇంకా డెలివరీ కాలేదు, బాబాని ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి అన్నారు. అనగానే మళ్ళీ ఓకే, మళ్ళీ ఇంకా హోప్ ఉంది అని చెప్పని అనగా చూస్తూ ఉండగా వెంటనే మరికొచ్చేపటికి డాక్టర్ పిలిచి ఒకరిని లోపల తీసుకెళ్ళి చేశారు. అక్కడ కూడా ఒక డ్రామాటిక్ సీన్ జరిగిందన్నమాట. అక్కడ ఏమైందంటే ఆమె సిజేరియన్కి రిజిస్టర్ చేయబడింది కాబట్టి డాక్టర్స్ నర్స్ వచ్చి ఆమెను ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆ నర్స్ లోపలికి వస్తుంది తీసుకెళ్ళడానికి, ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో డెలివరీ అయిపోయింది. అక్కడ వెంటనే పాప పుట్టేస్తే మా చిన్నత్త గారు అక్కడే ఉన్నారనమాట. మా అలేఖ్యతో ఉండగా ఆమె అంటుంది, నర్స్ వచ్చి అలేఖ్య పేషెంట్ ఎక్కడ ఉన్నది, ఆమెను ఆపరేషన్ తీసుకెళ్ళాలి అంటే పాప పుట్టేసరికి మీరేం చేస్తారు ఆపరేషన్ అని చెప్పేసి అన్నదంట ఆమె. సో అంటే దేవుడు మేము అనేక దినాలుగా ప్రార్థించాం ఏంటంటే నార్మల్ డెలివరీ కావాలని చెప్పి అనేసి మేము ప్రార్థించాం. సో మా యొక్క కోరిక మేరకు ఆడబిడ్డనిచ్చాడు. అంతేకాకుండా నార్మల్ డెలివరీని అనుగ్రహించడం అనేది నిజంగా మా జీవితంలో ఎంతో సంతోషించదగ్గ విషయం. సో అప్పుడు ఆ పాపను చూస్తుండగా నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి అంతా కూడా మేము ఎంతగానో ఎదురు చూపులు చూసాం. ఆ ఎదురు చూపులు అన్నీ కూడా ఒక్కసారి ఆ పాపను చూడగానే అన్నీ కూడా ఆ కష్టపంతా కూడా పోయింది. మా అలేఖ్య కూడా తర్వాత చెప్తున్నది ఏంటంటే ఆ నైట్ అంతా నేను ఎంతగానో ఇబ్బంది పడ్డాను, కానీ ఒక్కసారి పాపను చూడగానే నాలో పట్టలేని ఆనందాన్ని నాకు కలిగిందని చెప్పనేసి తను చెప్తూ ఉన్నారు. అంటే దేవుడు మనల్ని ఎలా ఆశీర్దిస్తాడనే దానికి నేను లిటరల్గా నా కళ్ళ ముందే నా సొంతంగా నేను అనుభవించడం జరిగింది. సో ఆ తర్వాత అక్కడి నుంచి తను ప్రతి రోజు కూడా దేవుడు తన పట్ల కృప చూపించాడు. ప్రతి దినము కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని బిడ్డ పట్ల నెరవేర్చాడు. ప్రతి దినము మేము ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా ఆ పాపను గురించి మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నీ చిత్తమే జరిగింది తన జీవితంలో. తను ఏమవ్వాలన్నది మా ఉద్దేశం కాదు, తను ఎలా ఉండాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ చాలా వరకు నేను చూసినంత వరకు ఉన్నటువంటి పిల్లల్లాగా ఆ చిన్న బిడ్డ లేదు. తను ఎంత బాధ ఉన్నా కానీ తను ఓర్చుకుంటుంది. తను ఒకవేళ ఎంత బాధ వచ్చినా కానీ తను బయటకు చెప్పదు. అంటే ఏడవటం రూపంలో కూడా తను కన్వే చేయలేదు. ఎంత బాధ ఉన్నా కానీ ఓర్చుకుంటుంది. అంతేకాకుండా నాకు చిన్నపిల్లలు ఎవరన్నా కానీ ఊరికే ఏడుస్తూ ఉంటే ఇరిటేట్ అవుతూ ఉంటా, కానీ ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా తను నన్ను ఇరిటేట్ చేయలేదు.
అంటే తన మీద ఉన్న ప్రేమ అనుకోవచ్చు, కానీ తను కూడా ఎక్కడ కూడా నేను ఇరిటేట్ అయ్యేలాగా ఎప్పుడు కూడా తను చేయలేదంటే నేను అనుకుంటానంటే ఇది మా యొక్క ఏమీ లేదు, మా గొప్పతనం ఏమీ లేదు, కేవలం దేవుడే అట్టి రకంగా బిడ్డను తను నిర్మించి మా కుటుంబంలో ఆ బిడ్డను ఇచ్చారని చెప్పని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. సో ఇంకను దియా జెసికా గురించి మీ అనుదిన ప్రార్థనలో తను జ్ఞాపకం చేసుకోండి. తను మీరు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చిత్తం తన జీవితంలో associate senior pastor at Centenary Baptist Church, Secunderabadlo. He is married to Sister Sharada and he is blessed with 3 children. నేను ఆ పట్టుకల్లా గ్రామంలో ఉండి నేను పరిచర్య చేస్తున్నాను. సురేష్ నా గురించి విన్నాడు అన్న మాట చెప్తున్నాడు. అండ్ స్వాగత్ ఫంక్షన్ హాల్ నాకేం కొత్త కాదు, నాకు పాతే. నాకు పెళ్ళి కాలేదు, సీనియర్ పాస్టర్ అయిన డేవిడ్ మెండే గారికి అప్పుడు పెళ్ళి కాలేదు. మేమిద్దరం అప్పుడు పెళ్ళి కాని యవనస్తులం. అప్పటి నుండి తాను పరిచర్యలో ఉన్నాడు, నేను పరిచర్యలో ఉన్నాం. మేమంతా సమకాలికులుగా పనిచేసిన వారము. దేవుని యొక్క అనుబంధమును బట్టి మరి సాయంకాలమున మీ మధ్యలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సురేష్ దేవుని మేలులను తలపోయటము, ఆ దేవుని యొక్క మేలులను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఆనవాయితీ, మంచిది కూడా. నేను కాదు అని అనటలేదు. చూడగా బైబిల్లోని రాయబడుతున్న మాట ఏమిటంటే యెహోవా. ఈ సాయంకాలమున మీ అందరి యొక్క చిన్న వాక్య భాగాన్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబిల్స్ టర్న్ టు డిట్రానమీ చాప్టర్ నెంబర్ 6, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. దయచేసి తెరిచి మీ ఎదుట ఉంచుకొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25 వచనాలు కలిగిన అధ్యాయం అండి. 25 వర్సెస్ ఉన్నాయి. 25 వచనాలలో నుండి కీలకమైన పాఠమును కొందరు బహుమానాలు తీసుకొని వస్తున్నారు, గిఫ్ట్స్ తీసుకొని వస్తున్నారు. మరి ఎవరైతే జన్మదినం జరుగుతున్నారో ఆ బిడ్డకు ఇవ్వడానికి కొరకు వస్తాము. జీవితంలో పిల్లలకు ఏమిస్తే బాగుంటుంది? What would be the best gift that a parent can give to his son or his daughter? అతి శ్రేష్టమైన విలువైన బహుమానము అది ఆ కుమారుడు కావచ్చు, లేకుంటే కుమార్తె తన జీవిత పర్యంతము వరకు తనకు ఉండుటకును, తనకు ఉపయోగంగాను, తనకు ఆశీర్వాదకరంగాను ఉండునట్లుగా వాట్ కైండ్ ఆఫ్ ఎ గిఫ్ట్ కెన్ బి గివెన్ టు హిమ్ ఆర్ హర్. అలాంటి బహుమతి ఏదైనా ఉందా ఇవ్వడానికి కొరకు? లేకుంటే ఇలా పెడదాం, ఇంకొకలాగా పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు తన బిడ్డలైన మనలను చూసేటప్పుడు మన పిల్లలకు వాట్ డస్ హీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ పేరెంట్? ఒక తల్లిగా తండ్రిగా ఉంటున్న వారి దగ్గర నుండి దేవుడు ఏమి ఆపేక్షిస్తున్నాడు, వారి పిల్లలకు వారు ఏమి ఇవ్వాలి అని కోరుకుంటున్నాడో దేవుడు తన వాక్యములో చెప్పాడు. దయచేసి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయమును మీరు దయచేసి తీస్తే మొదటి వచనం దగ్గర నుండి కొన్ని మాటలను మీరు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొదటి 9 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి మీ బైబిల్లో. నీవును నీ కుమారుడును అంటే నీవనే వ్యక్తి తప్పకుండా తండ్రి అయి ఉండాలి. నీవు నీవు అన్న మనిషి తప్పకుండా తండ్రి అయి ఉండాలి. నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి
నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినముల అన్నింటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పడుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికములో జనాంగమైన తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, లేక దేవుడు తన ప్రవక్త అయిన మోషే ద్వారా పలికించు. ఫ్యామిలీస్గా మీరందరూ కూడా జాగ్రత్త పడవలసిన విషయం అంటూ ఒకటి ఉంటే, దెర్ ఈస్ సంథింగ్ అలాంటిది ఒకటి ఉంది. ఆ విషయం ఏంటంటే, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించడము నేర్చుకోవాలి. If there is something that to be given, ఏదైనా ఇవ్వటము ఉంటే, give them to love the Lord your God. నీ పిల్లలకు ప్రేమించడం నేర్పించావా? అవును, ఈ రోజులలో అనేక విషయాలు చూస్తే వేరే వారిని ప్రేమించడం నేర్పిస్తున్నాం, వేరే విషయాలను ప్రేమించడము. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, ఇది మీ దగ్గర నుండి నేను ఆపేక్షిస్తున్నాను. ఇది మీ దగ్గర నుండి మాత్రమే కాదు, ఇది మీ పిల్లల దగ్గర నుండి నేను ఆపేక్షిస్తున్నాను. మీ పిల్లల దగ్గర నుండి కాదు, మీ పిల్లల దగ్గర నుండి కూడా నేను ఆపేక్షిస్తున్నాను. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ జనరేషన్. చాలా మంది దేవుని విషయం లాస్ట్లో పెడతారు. ఇంతకుముందు హోప్ మినిస్ట్రీస్ నుండి వచ్చిన అయ్యగారు ఒక మాట చెప్పారు, బహుశా మీరు గమనించారో లేదో కానీ, ఒక బిడ్డ ఇప్పుడు ఏం చెప్పాలా, ఇప్పుడు వారిని ఏమనొద్దు, పెద్ద అయ్యాక అందాం. పెద్ద అయ్యాక అంటే ఏముండదండి అనడానికి. అక్కడ పెద్ద అయ్యాక అనడానికి ఏమీ ఉండదు. అప్పుడు వారు అంటూ ఉంటే వినటం మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడే చెయ్యి. అయితే ఇప్పుడే చేసే దాంట్లో కూడా స్కూల్కి వెళ్ళట్లేదు, కానీ 2 బాబులు మాత్రం స్కూల్కి వెళ్తారు. అందులో పెద్దవాడు 3వ క్లాస్, రెండవ వాడు 2nd క్లాస్లో ఉన్నాడు. దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడాలి. నువ్వు చేసే ప్రతి దాని గురించి మాట్లాడాలి. ఎందుకు ఉదయాన్నే లేస్తావు డాడీ అంటే చెప్పాలి, ఎందుకు లేస్తాను. డాడీ ఎందుకు నువ్వు తొందరగా పడుకుంటావంటే చెప్పాలా. ఎందుకు డాడీ రోజు సాయంత్రం ప్రార్థన చేస్తావంటే చెప్పాలా. డాడీ ఎందుకు రోజు పొద్దున్నే లేచి నువ్వు బైబిల్ చదువుతావంటే చెప్పాలి. డాడీ ఎందుకు నువ్వు తప్పిపోకుండా చర్చికి వెళ్తావంటే చెప్పాలా. డాడీ నువ్వు ఎందుకు టీవీని పెట్టుకొని పెద్ద సీరియల్ నువ్వు చూడమంటే చెప్పాలా, ఎందుకు చూడము. You will teach them to love the Lord. అంటే ఇంపార్టెంట్. నేను 3 విషయాలు ఇస్తాను, ముగించేస్తాను బిడ్డ. What you are giving them is a refuge. నువ్వు వారికి ఆశ్రయ దుర్గముని ఇస్తున్నావు. నువ్వు ఉన్నా లేకున్నా, నువ్వు వారి దగ్గర ఉండొచ్చు, నువ్వు వారి దగ్గర ఉండకపోవచ్చు. వారి దూరదేశంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారి బడిలో ఉండొచ్చు, వారి గుడిలో ఉండొచ్చు, వారి ఇంకెక్కడనైనా ఉండొచ్చు. కానీ వారికంటూ ఒక ఆశ్రయమును నువ్వు అనుగ్రహించిన వాడవై ఉంటావు. ఆపద కాలంలో వాడు చెన్నొచ్చినట్లుగా వాడు పరిగెత్తుకొని పోయి ఆ ఆశ్రయం పురంలో చేరి వాడు ఆపద నుండి తప్పించబడినట్లుగా. If there is something that you need to give God. దేవుని నువ్వు కొన్నిసార్లు ఏమంటారంటే, ఏమో పిల్లోడు ఏమైపోతాడో ఎవరికి ఉంటుందో తెలుసా అండి ఈ చింత. కుమార్తె ఏమైపోతుందో ఎవరికి ఉంటుందో చింత తెలుసా అండి ఈ చింత. ఎవరైతే చిన్నప్పుడే ఆశ్రయ దుర్గమును వారికి ఇవ్వలేదో వానికి ఉంటుంది ఆ చింత. జీవితంలో మీరు మాట్లాడుతున్నారు, మేము మీ స్వారూప్యములో మీ పోలికలో సృజించబడి నిన్ను ప్రేమించే ప్రాణులుగా, జీవులుగా మేము ఉండాలని మీరు కోరుకున్నారు నాయన. అంతకు మించింది ఏమీ లేదు నాయన. ప్రభా, నిన్ను ప్రేమించడం నేర్పించండి నాయన. నిన్ను ఎలా ప్రేమించాలా మీరు నేర్పించండి.
తండ్రి నీ నామమునకు స్తోత్రము. నీవు దేవుడవనియు నిన్ను ప్రేమించాలని ప్రభా మా జీవితములలో మేము నేర్చుకుంటకు అది మా పిల్లలకు అభ్యసింప చేయుటకు మాకు సహాయం చేయండి నాయన. మా పిల్లలు నిన్ను ప్రేమించగలిగితే వారికి ఆశ్రయం ఉంటుంది. మా పిల్లలు మిమ్మల్ని ప్రేమించగలిగితే వారికి జ్ఞానము, వారికి సలహా, వారికి నడిపింపు ఉంటుంది. ప్రభా మా పిల్లలు మిమ్మల్ని ప్రేమించగలిగితే నిత్యత్వమును గురించిన మహిమతో కూడిన నిత్యత్వమును గురించిన నిరీక్షణ వారికి ఉంటుంది నాయన. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో సమస్తము వారి మేలుకై సమకూడి జరుగుతుంది. అతి దీవెనాశీర్వాదం చేరువచ్చిన వారందరికీ ప్రత్యేకంగా సురేష్కు, తన కుటుంబానికి ప్రత్యేకంగా వారి కుమార్తె దియా జెసికకు ఇప్పుడు ఎల్లప్పుడూ మీరు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ పేరిట అడిగి ప్రార్థిస్తున్నాము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మాట తప్పని దేవా, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మా కొరకు ఈ లోకానికి పంపించినందుకు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. మా పాపం చేత, అపరాధం చేత మేము సచ్చినప్పుడు నాయన మాకు రావు శిక్ష యేసయ్య మీరు పొంది ప్రభువా నడబడిలో మాకు పాప క్షమాపణ కలుగు చేయటకై మీరు ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు చేయించుకుంటున్నాం. మీరు మరణించి తిరిగి లేచడం ద్వారా నిత్య జీవిత నిరీక్షణకు అందించినందుకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో చక్కని సమయం, ఆశీర్వాదకరమైన సమయం మీరు మాకు దయచేసినందుకు వందనాలు నాయన. ఈ ప్రియ కుటుంబాన్ని, సురేష్ని, వారి సత్యమణిని నాయన, వారిని ప్రేమించి జతపరిచి ప్రభువా వారికి ఇచ్చిన గర్భఫలం నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. Let's all sing the birthday song. Let's all sing the birthday song. Let's all join and sing along. Let's all sing the birthday song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true, may good luck go with you and happiness too. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true, may good luck go with you and happiness too. La 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 la, la 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 la, la 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 la, la 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 la. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
ఆయన కృప కలిగించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కృపలో తండ్రి ప్రేమ, కుమారుని యొక్క ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ కృప ఎంతవరకు జరుగుతున్న ఈ యొక్క క్రిస్టియన్ వారి యొక్క కుమారులు, వారి యొక్క బిడ్డలు, ఆయన వారి మనవరానికి, అలాగే ఇక్కడ ఉంటున్న దైవ సేవకులు, సంఘము, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. నీ సత్యవాగ్దత్తము దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు జరిగిన ఈ కార్యక్రమం అంతటికీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రియక దేవునికి సమస్త మహిమ చెల్లును గాక. ఈ కూడికకు, ఈ యొక్క వేడుకకు ఆహ్వానించబడినటువంటి దైవజనులకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీటింగ్స్ తెలియపరిచిన సేవకులకు, కూడి వచ్చిన బంధుమిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహకరించినటువంటి మా స్నేహ బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే